హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొన్న దొరికిన డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు జరుగుతూ ఉంది. అక్కడ టీడీపీ ఎంపీ దొరకడం అయితే ఇప్పుడు అటు వైసీపీ ఎక్కువగా విమర్శలు చేయడానికి కూడా ఒక ఆస్కారం, ఒక అస్త్రం దొరికినట్టు అయిపోయింది. సో పెద్ద ఎత్తున వైసీపీ దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తీవ్ర స్థాయిలో టీడీపీ పైన విరుచుకుపడుతుంది. అటు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా, అటు పార్టీ కూడా ఆ వ్యక్తిని, ఆ ఎంపీని అయితే పక్కన పెట్టడం జరిగింది. సో మొత్తం ఓవరాల్ గా ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు, మరి ఇది టీడీపీ పార్టీకి ఏమన్నా డ్యామేజ్ కలిగే అవకాశం ఉందా, మరి వైసీపీ విమర్శలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మనం టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆయన దొరకపోవడం అనేది ఇప్పుడు టీడీపీకి పెద్ద దెబ్బలాగా మారిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లిపోతున్నారు. అంటే టీడీపీ అతనికి నోటీస్ ఇచ్చింది, షోకాజ్ నోటీసులు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పింది. కాకపోతే రాజీనామా చేయమని చెప్పండి, ఈ డ్రామాలన్నీ ఎందుకు ప్లే చేస్తున్నారని వైసీపీ క్వశ్చన్స్ చేస్తుంది. ఏం చెప్తారు మేడం దీనికి సంబంధించి? అసలు అలాంటి మాట అడిగే అర్హత కూడా లేని పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకంటే మనం ఇప్పుడు టీడీపీ ఎక్కడా కూడా దాన్ని సహించలేదు. సో అది క్లియర్ చిట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది. దాని గురించి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. సో దాని రిపోర్ట్స్ రావాల్సింది ఉంటుంది. అప్పటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలకే కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా ఉన్నా కానివ్వండి, అన్నిటికీ పక్కన పెట్టడం జరిగింది. సో ఆ స్థాయి డెసిషన్ తీసుకోవటం ఎక్కువ, అసలు చాలా తీసుకున్నట్టు. సరే, ఇంకా ఆయన ఎవరైనా కావాలని రప్పించారా, అక్కడికి ఆ టైంకి రప్పించారా, సో ఆయన తిన్న ఫుడ్లో ఏమైనా తెలియకుండా పెట్టారా, ఏం జరిగిందనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వాలి. సో అవన్నీ బయట రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో టైం టేకింగ్. కానీ అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్న 5 ఏళ్లలో మనం చూసాం, చాలా రకమైన అరాచకాలు జరిగాయి. చాలా రకంగా అసలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, మహిళలతో బిహేవ్ చేసిన విధానమే కానివ్వండి, గోరింట్ల మాధవ్ కానీ, అంబాటి రాంబాబు గారు కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, క్యాజినోళ్ళు పెట్టడం, నడిపించటం పండగలప్పుడు ఇంకా విపరీతంగా దోచేసేయటమే అవి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసాం. అప్పుడు ఎవరికైనా ఒక్కసారైనా షోకాజ్ నోటీస్ ఇచ్చారా? అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని విమర్శించిన రోజు కూడా ఒక అంటే చేసినది తప్పు అనే మాట ఎవరికి కూడా చెప్పలేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అది తప్పని ఖండించాలి కదా. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. అదే పక్క రాష్ట్రంలో ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు ఏమని సమాధానం ఇచ్చారు? రోహిన్ రెడ్డి అరెస్ట్ అయ్యేది ఆ పార్టీలో ఆయన ఫామ్ హౌస్లోనే జరిగింది, ఆయనే చేయించారు, ఇవన్నీ తెలుసు. అది ఆయన వ్యక్తిగతం అని అన్నారు. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగతం అని ఏమీ అనలేదు. తప్పని చెప్పారు. దీనిలో పార్టీకి ఎట్లాంటి సంబంధము లేదు. సో ఆయన తప్పు చేశాడు కాబట్టి ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయొద్దని గట్టిగా స్ట్రిక్ట్గా ఇచ్చేయటం కానివ్వండి, సీఎంఓ నుంచి కూడా దీనికి చట్టపరంగా ఉన్న వాటికి ఎదుర్కోవాలి. కానీ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానివ్వండి, ఎలాంటి ఆయన ఒక ఎంపీ అని కానివ్వండి, ఎలాంటి ఇది జరగదు, న్యాయం ఎటుంటే అటే జరుగుతుంది అని, చట్టం తన పని తను చేసిపోతుంది. ఇక్కడ క్లియర్ కట్గా చెప్పేశారు. ఎక్కడ కూడా మా పార్టీ వాడు చేశారని చెప్పి బాబు గారు ఎక్కడ వెనకేసుకు రాలేదు. ఇక్కడ జరిగిన తప్పుని తప్పుగానే చెప్పారు. సో ఆయన ఏ టైంలో ఎందుకు జరిగింది అనేది ఆయన క్లారిటీ ఇచ్చుకొని అది జెన్యున్గా ఉంటే అప్పుడు బాబు గారు ఆమోదిస్తారు. లేకుండా ఉంటే ఆయన పరిస్థితి ఇంకంతే. సో దీనిలో ఇప్పటికిప్పుడే రాత్రికి రాత్రే వైసీపీ వాళ్ళు వచ్చేసి మీరు దెయ్యాలు వేదాలు వర్లించినట్టు ఇప్పటికిప్పుడు చెప్తే ఎట్లా నమ్మేటట్టు ఉన్నాయా మాటలు? ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నంత మాత్రాన అంటే మీరు చేశారు, గతంలో చాలా మిస్టేక్స్ చాలా చేశారు. ఏ రోజైనా పార్టీ ఆఫీసులు తగలబెట్టడాలే కానివ్వండి, దౌర్జన్యంగా చంపడాలే కానివ్వండి, చాలా మందిని చంపటం కూడా చూసాం కదా, నరకటం కానీ, ఇలా ఎక్కడైనా కూడా ఒక్కరినైనా కూడా ఈ తప్పు చేశారు పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయటం కానివ్వండి, ఎక్కడైనా ఏదైనా చేశారా? ఎక్కడా కూడా జరగలా. అది జరగదనంటే వైసీపీ పార్టీలో చేస్తే అది చెల్లుబాటు అవుతుంది. సో వీళ్ళు ఈ రోజున టీడీపీ గురించి మాట్లాడే అర్హత లేదు. సో బాబు గారికి తెలుసు ఎక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎక్కడ ఎవరిని ఎంతవరకు, అంటే వాళ్ళు చేసిన తప్పులు ప్రూవ్ అయితే మటుకు ఇంకా అసలు ఉపేక్షించే పరిస్థితి అయితే కూడా ఉండదు. ఇంకోటి ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణకు వచ్చి తీసుకుంటే ఇక్కడ ఎంకరేజింగ్ గానే మాట్లాడారు కేటీఆర్ గారు, ఎంకరేజింగ్ గానే మాట్లాడారు. అది వ్యక్తిగతం కింద లైటర్ వేలో కొట్టేశారు. సో మాకు పార్టీకి సంబంధం లేదు అన్నట్టు కొట్టేశారు. సరే, పార్టీకి సంబంధం లేదు అని అన్నప్పుడు మీ గవర్నమెంట్లో
గతంలో 10 ఏళ్ళుగా. అండ్ ఎన్ని డ్రగ్ కేసులు చూసాం మనం. సరే ఒక్కటైనా ప్రూవ్ అయిందా? లేదు. అందరి కేసులు కొట్టేయటం జరిగింది. సో అదంతా ఆ రోజున ఎక్కువ భాగం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు డ్రగ్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. ఏ పబ్బులు చూడనివ్వండి, స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ విపరీతంగానే ఉన్నది. ఇప్పుడు అది కంట్రోల్ అయ్యింది. కానీ కంట్రోల్ అయినా ఇది ఓన్లీ అది బీఆర్ఎస్ నాయకులే చేపిస్తున్నారు అని అన్నప్పుడు గతంలో వాళ్ళే చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ లేకపోయినా గెస్ట్ హౌస్లో నడిపిస్తున్నారు వాళ్ళే. సో అది కూడా వాళ్ళ నాయకుడు లైటర్ వేలో కొట్టేసేసారు. అది వ్యక్తిగతం కింద పక్కకు పెట్టేసేసారు. అది వ్యక్తిగతం ఎలా అవుతుంది? ఒక సమాజానికి పనికొచ్చే ఒక సమాజంలో ఒక ఎన్నుకోబడ్డ నాయకుడు ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు అని అంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి, డ్రగ్స్ తీసుకున్నా అంటే ప్రజలకు కూడా తప్పు కాదేమో అని అనిపిస్తే ఒక క్షణం వాళ్ళు కూడా అలాగే తయారవుతారు కదా. ఎన్ని కుటుంబాలు పాడవుతాయి. సో ఇప్పుడు వీళ్ళకి డబ్బు ఉంది కాబట్టి, డబ్బు లేని పిల్లలే కానివ్వండి, ఇంకా వేరేగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? సో ఇక్కడ ఏంటంటే ఎంకరేజింగ్గా మాట్లాడటం అనేది కేటీఆర్ గారు చాలా పెద్ద మిస్టేక్ ఇది. సో వాళ్ళు ప్రోత్సహించడం లాగానే అనిపిస్తుంది. రేపొద్దున మీరు తీసుకోండి, అది మీ వ్యక్తిగతం కింద కన్సల్ట్ చేస్తామని అంటే రేపు ఏమైనా వాళ్ళు ఎలక్షన్స్లో ఇదే చెప్తారా? డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి మేము వెసులుబాటు కల్పిస్తామని ఏమైనా వాళ్ళు రేపు పొద్దున చెప్తూ ప్రచారంలోకి వెళ్తారా? అలాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వ్యక్తిగతం కాదు, సమాజంతో ముడిపడిన అంశం డ్రగ్స్ అనేది. సమాజంలో ఉండకూడదు అనేది అది. ఇప్పుడు విదేశాల్లాగా స్వేచ్ఛగా డ్రగ్స్ తీసుకోవచ్చు అనేది కాదు కదా, ఇండియాలో లేదు కదా, కల్చర్ లేదు కదా. లేనప్పుడు మీరు అలాంటి వాటిని ప్రోత్సహించడం అనేది తప్పు. అది తీసుకున్న వాళ్ళు కూడా శిక్షగా అనుభవించాల్సిందే. ఎందుకంటే రేపు ఇంకొకళ్ళు అలాంటివి చెయ్యరు కాబట్టి. ఎంత పెద్ద వాళ్ళకైనా డ్రగ్స్ తీసుకుంటే శిక్ష అని అన్నప్పుడు నార్మల్ పబ్లిక్ కూడా ఒక అలర్ట్గా ఉంటారు, ఎప్పుడు అలాంటి తప్పులు చేయరు అనేది అనిపిస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు ఇతని కేసు వల్ల ఏమన్నా అంటే ఈ ఎంపీ దొరకడం వల్ల ఏమన్నా టీడీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా ఫ్యూచర్ లో మేడం దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఏమీ ఉండదు దీనిలో. ఎందుకు డ్యామేజ్ అవుతుంది? పార్టీ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, లోకేష్ గారు రాష్ట్రానికి ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, దీని మీద అభివృద్ధి ఏం చేశారు ఏంటనేది. కానీ ఇప్పుడు అతను ఎవరో టీడీపీలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు అవ్వాలి, వాళ్ళనందరినీ కూడా బాబు గారే బెత్తం పట్టుకొని చూడాలని అంటే ఎట్లా వీలవుతుంది? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 2 పిల్లల్ని పోషించడానికి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులకే కష్టమైనప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన చాలా మంది కార్యకర్తలు ఉంటారు, చాలా మంది ఇది ఉంటారు, చాలా మంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా చాలా మంది ఉంటారు. సో అందరినీ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆయన కనిపెట్టుకొని చేసేది డ్యూటీ కాదు. ఆయన్ని ఎందుకు గెలిపించారు? రాష్ట్రం అభివృద్ధి కోసం. అంతేగాని ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎంపీ ఆయన పర్సనల్గా సాటర్డే వెళ్ళిపోయినా, సండే వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తున్నాడు, ఆయన ఎక్కడ ఏ పార్టీలకు వెళ్ళాడు ఏంటనేది ఆయన దృష్టిలో యాక్చువల్లీ ఉండకపోవచ్చు. సో ఎందుకంటే ఆ తీరా దొరికే వరకు అయితే తెలియలేదు కదా. సో అది పార్టీకి ఎలా ఇదవుతుంది? పార్టీకి ఎప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేసాం, ప్రజలకు ఏం చేసాం, సో ప్రజలు ఎలా దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మనం చేసిన దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ కానివ్వండి. ఇలాంటి ఇప్పుడు ఈ ఎంపీ కాకపోతే ఇంకొక ఎంపీ వస్తాడు, అంతేగాని అందుకని అక్కడతో ఏమీ ఆగిపోదు, ఏమీ అయిపోదు. సో పార్టీకి వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. పార్టీ ఎప్పుడు అభివృద్ధి పరంలో ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు, పోతారు. రేపు పొద్దున ఆయనకు ఇచ్చిన షోకాజ్ నోటీస్కి ఆయన రిప్లై ఏమిచ్చుకుంటాడు, అసలు ఆయనకి ఆ రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు, ఇవన్నీ అనేది ఇంకా బయట చెప్పాల్సిన అంశం. సో అందుకని ఇప్పుడు దాని గురించి పార్టీకి డ్యామేజ్ అయ్యేంత విషయాలు ఏమీ ఉండవు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.